తినే తిండిని అలా విసిరి కొట్టకూడదు బాబు. ఇవాళ మనకుంది కదా అని చులకనగా చూస్తే రేపు కావాలన్నా దొరకదు. ఈ తిండి కోసం ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసా? పార్వతి, ఏమిటి ఈ పూట ఇంత ఆలస్యమైంది? ఆయన ఫ్యాక్టరీకి బయలుదేరేసరికి ఈ వేళయిందమ్మా. సర్లే, ఇది కాస్త శుభ్రం చేసి. అలాగేనమ్మా. టిఫిన్ తినేసి బుద్ధిగా స్కూల్కి వెళ్ళు. నువ్వు ఇలా తరచు స్కూల్కి వెళ్ళడం లేదని తెలిస్తే నాన్నగారికి ఎంత కోపం వస్తుందో తెలుసా? మా బాబు చాలా మంచివాడు, బడికి వెళ్తాడు, బుద్ధిగా చదువుకుంటాడు. మా బాబు కాదు, నీకేం కావాలని ఇస్తాను రా. అయితే 5 రూపాయలు వెళ్తాం. 5 రూపాయలా? ఈ రోజు 5 అన్నా, రేపు 10 అంటావు, ఎల్లుండి 100 అడుగుతావు. నేను ఇవ్వను బాబు, నేను అసలు స్కూల్కే వెళ్ళను. ముందు టిఫిన్ తినరా. అమ్మా గోపి, రా బాబు. టిఫిన్ తిను బాబు. వద్దండి. పర్వాలేదు, తిన్నాయనా. అదేమిటి నిల్చొని తింటున్నావు? కూర్చోనాయనా. గోపి, ఏమిటి ఇలా కుర్చీలో కూర్చున్నావు? నేనే కూర్చోమన్నాను పార్వతి. ఈ వయసులో పేద గొప్ప అన్న తేడాలు వీళ్ళకి నూరిపోయకూడదు. ఆ పాలు ఇద్దరు చిరసగం పంచివు. వద్దులేండమ్మా, వీడికెందుకు? రవిబాబు తాగిలేదండి. తీసుకో బాబు, తీసుకో. బాబు, ఈ పూట నీతో పాటు మా రవిని స్కూల్కి తీసుకుని వెళ్ళు. సరేనండి. అయితే నా 5 రూపాయలు తెస్తాను. అమ్మా, తెలుగు పుస్తకమే రేపు కొన్నావులే బాబు. వారం రోజులుగా మాస్టర్ గారు అడుగుతున్నారమ్మా. ఏమిటి గోపి? అబ్బే ఏం లేదమ్మా. ఈ డబ్బు తీసుకుని తెలుగు పుస్తకం కొనుక్కో బాబు, కొనుక్కో. అమ్మా, ఏం పార్వతి, నేను ఇవ్వకూడదా? ఇప్పటికే మీకెంతో రుణపడి ఉన్నానమ్మా. ఆయనకు వచ్చే ఆదాయం మా ఇల్లు గడవడానికే సరిగ్గా సరిపోదు. మీరే ఆదుకోపోతే నా బిడ్డని ఇలా చదివించుకోగలిగేదన్నా. దాందే ఉంది పార్వతి. గోపి శ్రద్ధ చూస్తే నాకెంతో ముచ్చటగా ఉంటుంది. అందుకే వీడంటే నాకెంతో ప్రేమ. రవి, ఈ 2 రూపాయలు తీసుకో. నాకు 5 రూపాయలు కావాలి బాబు. సరే, ఇదిగో తీసుకో. బాబు, బడికి టైం అయింది, వెళ్ళండి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానండి. రా రవి బాబు. పార్వతి, నిజంగా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. రత్నం లాంటి బిడ్డని కన్నా. మీరేం బాధపడకండి అమ్మా. రవిబాబు కూడా ఇక్కడి నుంచి శ్రద్ధగా చదువుకుంటాడు.